వద్దు. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉంది. తగ్గు. ఆ మధ్య ఏదో సినిమా డైలాగ్ వచ్చిందండి, తగ్గేదే లేదంట. అయ్యొద్దు మనకి. మనం తగ్గుదాం. మనం తగ్గితే మనం హెచ్చిచ్చే దేవుడు మనం వెంట ఉన్నాడు. హల్లెలూయా. తను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. హెచ్చించుకుని వారు తగ్గిపో, ఏం పర్లేదు, సర్దుకో. కొంత భర్తలారా, భార్యలారా, పిల్లలారా, తల్లిదండ్రులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కలారా, తగ్గుదాం. పర్వాలేదులే పోనీ. అది యేసే మనసు. అది నేను వేరే మనసు చెప్పట్లే. మెత్తని మనసుకి ఇంకొక అర్థం చెప్తాను. నీవు ఎలాంటి స్థానాన్ని కోరుకుంటావో అలాంటి స్థానం ఎదుటివారికి ఇవ్వడమేనంట తగ్గింపు అంటే, మెత్తని మనసు అంటే. నువ్వు ఎలా మరి అది ఆనందం పొందాలనుకుంటున్నావో అలాంటి ఆనందం ఇతరులు కూడా పొందాలి అని నువ్వు ప్రయాసపడడమా, అందించడమా, అదే తగ్గింపు. అది నేర్చుకో. ప్రభు కోరేది అదే. బాప్తిస్మిచ్చి యోహానే ఉన్నాడు, యేసు ప్రభు కంటే ముందు వచ్చాడు. అందరూ అన్నారు, యేసు ప్రభుకి బాప్తిస్మిచ్చావా, అబ్బో హౌ గ్రేట్ యు ఆర్, నువ్వెంత గొప్పవాడివి అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నా వెనక వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు, ఆయన చెప్పుల వారిని పట్టుకోవడానికి కూడా నేను పాత్రుణ్ణి కాదండి. ఏ మాత్రపు వారం అండి మనం, ఏ మాత్రం వారం అండి. అప్పుడప్పుడు విమానాలు ఎక్కినప్పుడు ఆ విండోలను చూస్తూ ఉంటాను. అలా ఒక 100 మరి అడుగులు పైకి, ఒక 200 అడుగు పైకి వెళ్తే చూస్తూ ఉంటే మన రాజమండ్రి అన్న కనబడుతుందా, మన క్రైస్ట్ సెంటర్ అని కనబడుతుందా, మన ఎయిర్పోర్ట్ ఏమన్నా ఏం కనబడదు. 1000 అడుగులు ఎత్తేసరికి ఇంకేం కనబడదు. ఒక 10,000 అడుగులో ఒక 30. మొన్న నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ నుంచి చూస్తుంటే 30,000 అడుగుల ఎత్తు నుంచి వెళ్ళింది ఆ విమానం. ఏం కనబడలే, మబ్బులు తప్ప, అవి తప్ప నాకు అనిపించింది. ఆఫ్టర్ ఆల్ నేనే ఒక విమానం ఎక్కి పైకి వెళ్తే కింద ఎవరో కనబడపోతే మహోన్నతుడు మహాగణుడైన ప్రభుకు మనం ఏ పాట వాళ్ళం? ఒకవేళ నన్ను చూడాలని ప్రయత్నం చేస్తే ఈ భూమి నేను ఏమాత్రం అసలు దేవునికి, నువ్వెంత దేవుని ముందు, నేనెంత దేవుని ముందు, ఆయనను మన మీద ఆయన దృష్టి పెడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మన మీద ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, మనల్ని ఎంత పట్టించుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి. ఆయనలో మన గొప్పతనం కాదు, అది ఎవరి గొప్పతనం ఉందా అంత దీనత్వం?